ఈ శుభవేళ దేవుని సన్నిధికి రండి. ఈ శుభవేళ దేవుని సన్నిధికి జీవిత దేవుని కీర్తింప ప్రాణ ప్రియుని ప్రార్థింప జీవిత దేవుని కీర్తింప ప్రాణ ప్రియుని ప్రార్థింప రండి. ఈ శుభవేళ దేవుని సన్నిధికి ఇద్దరు ముగ్గురు కూడిన చోట నిల్పును తన సన్నిధిని. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నిల్పును తన సన్నిధిని. మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధిని చేరుదము. ప్రభు దీవెనను పొందెదము. ప్రభు సన్నిధిని చేరుదము. ప్రభు దీవెనను పొందెదము. రండి శుభవేళ దేవుని సన్నిధికి రండి. శుభవేళ దేవుని సన్నిధికి. Good morning, my dear brothers and sisters. Good morning, Father. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోను ఉండురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జ్ఞానస్థానం పొందినప్పుడు దేవుని యొక్క జీవాన్ని పొంది దేవుని యొక్క బిడ్డలుగా రూపొంది ఉన్నాము. దేవుని యొక్క సన్నిహిత సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాము. ద్రాక్షవల్లి రెమ్మలకు మధ్య ఉన్న సంబంధం మనకు క్రీస్తు ప్రభుకు మధ్య మన జ్ఞానస్థాన సమయంలో ఏర్పడింది. అయితే ఒకరోజు ఈరోజు మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ సంబంధం ఎంతవరకున్నది? యేసు ప్రభుకి మనకు దేవునికి మనకు ఎంతవరకు ఆ యొక్క సన్నిహిత సంబంధంలో మనము జీవిస్తున్నాం? ఆ సన్నిహిత సంబంధం ఎంత దృఢముగా ఉన్నదని ఆత్మ పరిశీలన చేసుకున్నట్టయితే మనం చేసిన తప్పిదాల వలన, మనం చేసిన దుష్క్రియల వలన ఆ యొక్క సంబంధాన్ని మనం అనేక సార్లు కోల్పోయి ఉన్నాము. ఆ యొక్క సంబంధాన్ని మనం తెగదెంపులు చేసుకొని ఉన్నాము మన యొక్క బలహీనతల ద్వారా, మనకు పాపపు క్రియల ద్వారా. అందుకోసమే మన తల్లి అయిన తిరుసభ ఈ యొక్క తపస్కాలాన్ని మనకు ప్రత్యేక విధముగా అందచేసింది. ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మ క్రియల ద్వారా తిరిగి దేవునితో మనకున్న సంబంధాన్ని పటిష్టం చేసుకోవాలని, తిరిగి దేవునితో మన యొక్క జీవం పటిష్టం కావాలని, దేవునితో మనము లీనమై ఉండాలని ఈ యొక్క తపస్కాలాన్ని దేవుడు మనకు ఒక గొప్ప వరముగా ఇచ్చున్నాడు. కాబట్టి మరి యొక్క ఈ తపస్కాలంలో మనం ప్రారంభిస్తున్న యొక్క తపస్కాలన్నీ మంచి మనసుతోటి, మంచి హృదయంతో ప్రారంభించి వీటి ద్వారా మనం చేస్తున్న యొక్క ప్రార్థన జీవితం ద్వారా, మనం చేస్తున్న యొక్క ధర్మక్రియల ద్వారా, మనం చేస్తున్న యొక్క ఉపవాసం ద్వారా తిరిగి దేవునితో మనకున్న సంబంధం పటిష్టం కావాలని ఆశించుకుంటూ ప్రార్థన చేసుకుందాము. ఈ యొక్క పూజలో పాల్గొనే ముందు మనం చేసిన తప్పిదాలను క్షమించమని, మరి యోగ్యులముగా ఈ దివ్య బలి పూజలో పాల్గొని ఆ యొక్క పూజా బలి యొక్క దీవెనలు సమృద్ధిగా పొందే భాగ్యం మనకు కలగాలని ఆ ప్రభు యొక్క పాప మన్నింపును వేడుకుందాము.
సర్వశక్తిగల సర్వేశ్వనితోను సహోదరి సహోదరులారా మీతోను పాపసంకీర్తనం చేయుచున్నాను. ఏలైనా తలపు చేతను వాక్కు చేతను క్రియల చేతను లోపము చేతను పాపములు చేసితిని. ఇది నా తప్పు నాకు తప్పు. అందుచేత ఎప్పుడును కనికయుడు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపరని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ఓ ప్రభువా, ఈ దివ్యపీఠము చుట్టూ గుమికూడిన ఈ నీ కుటుంబమును కనికరముతో చూడుము. మేము చేపట్టిన ఈ యొక్క తపస్కాల శారీరక ఉపవాస క్రియలు మా అంతరంగమును శుద్ధీకరించునుగాక. నీ పట్ల మిక్కిలి కోరికను కలిగి ఉన్న మా మనసులు నీ సమక్షములో అంతరంగిక బలముతో ప్రజ్వలినుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా వాక్కు నా సంకల్పమును నెరవేర్చును. మొదటి పఠనము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనములు. సర్వేశ్వరుడిట్లు పలుకుచున్నాడు, వానయు మంచును ఆకాశము నుండి దిగివచ్చి అచ్చటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరు మొలపించి పంటలు పండించును. నా నోటి నుండి వెలువడు వాక్కును ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. నేను పంపిన కార్యమును సాధించును. ఇది ప్రభువాక్కు. వాక్యము నా త్రోవకు దీపము. యేసయ్య నీ వాక్యము నా త్రోవకు దీపము. ఆదియును అంతమును సర్వము నీ వాక్యం. మార్గమును సత్యమును జీవము నీ వాక్యం. ఆదియును అంత్యమును సర్వము నీ వాక్యం. మార్గమును సత్యమును జీవము నీ వాక్యం. యేసయ్య నీ వాక్యము నా త్రోవకు దీపము. యేసయ్య నీ వాక్యము నా త్రోవకు దీపము.
పలికిల్చు నీ వాక్యము. ఎండిపోయిన బ్రతుకులకు జీవమిచ్చును నీ వాక్యము. పండగుండెను కరిగించి రాగాలు పలికించు నీ వాక్యము. నీ వాక్య ప్రేరణలు మము నిల్పుమా. నీ ప్రేమ మార్గములు మము నడుపుమా. నీ వాక్య ప్రేరణలు మము నిల్పుమా. నీ ప్రేమ మార్గములు మము నడుపుమా. యేసయ్య నీ వాక్యము నా త్రోవకు దీపము. యేసయ్య నీ వాక్యము నా త్రోవకు దీపము. ఆదియును అంత్యమును సర్వం నీ వాక్యం. మార్గమును సత్యమును జీవం నీ వాక్యం. ఆదియును అంత్యమును సర్వం నీ వాక్యం. మార్గమును సత్యమును జీవం నీ వాక్యం. యేసయ్య నీ వాక్యము. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుంచి 15వ వచనం వరకు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుంచి 15వ వచనం వరకు. అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. అట్లు చేసిన గాని దేవుడు తమ మొరను ఆలకింపడని వారు భావింతురు. కాబట్టి మీరు వారి వలె మెలగరాదు. మీకేమి కావాలనో మీరడగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. మీకేమి కావాలనో మీరడగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. మీరిట్లు ప్రార్థింపుడు. ఓ పరలోకమందున మా తండ్రి, నీ నామము పవిత్రపరపబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన భోజనమును మాకు దయచేయము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమించము. మమ్ము శోధనలో చిక్కుకొననివ్వకుండా దుష్టుని నుండి రక్షింపము. పరులు చేసిన దోషములను మీరు క్షమించని ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించడు. పరులు చేసిన దోషములను మీరు క్షమించని ఎడల పరలోకమంది మీ తండ్రి కూడా మీ తప్పులను క్షమించును. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలములో మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పటిష్టము చేసుకోవటానికి, తిరిగి దేవునితో మనకున్న సన్నిహిత సంబంధాన్ని దృఢపరచుకోవటానికి మన తల్లి అయిన తిరుసభ అనేక మార్గాలు మనకు చూపిస్తుంది, అనేక పద్ధతులను మనకు అందచేస్తుంది, అనేక సూత్రాలను పాటించమని, అనేక విధాలుగా ప్రయత్నించమని కోరుతుంది. మరి నాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు అందులో 2 ముఖ్యమైన సాధనాలను గురించి, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఏ విధంగా పటిష్టం చేసుకోవాలో ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు 2 ముఖ్యమైన విషయాల గురించి మనకు తెలియజేస్తుంది. సువార్తలో ప్రార్థనా జీవితం ద్వారా
మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పటిష్టం చేసుకోవాలని, మరి మొదటి పట్టణంలో దేవుని యొక్క వాక్కు అనే బలముతోటి మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పటిష్టం చేసుకోవాలని ప్రభు మన నుండి కోరుతున్నాడు. ఈ రెండు కూడా శక్తివంతమైన సాధనములు. ఒకవైపు ప్రార్థన, మరోవైపు దేవుని యొక్క వాక్కు. మరి క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో కూడా చూడండి, ఈ రెండు ఎంతో ముఖ్యమైన సాధనలుగా పనిచేసి ఉన్నవి. యేసు ప్రభు జీవితంలో కూడా తాను ఎడదేక ప్రార్థన చేశాడు, ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేశాడు, ఎడారికి వెళ్ళి ప్రార్థన చేశాడు, పర్వత కొండల మీదకు వెళ్ళి ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఆ ప్రార్థనది ఎంతో శక్తివంతమైన సాధనము. దేవునికి యేసు ప్రభుకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని యేసు ప్రభు కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు. మరి యేసు ప్రభు కూడా దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించాడు. దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గంతో తానుకి ఎదురైన సైతాను శోధనలన్నిటిని కూడా జయించున్నాడు. మానవుడు రొట్టె వల్ల మాత్రమే జీవించలేడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట ద్వారా జీవిస్తానని చెప్పి ఆ దైవ వాక్కుతోటి సైతాను శోధనలన్నిటిని కూడా జయించున్నాడు. ఈ రెండు కూడా శక్తివంతమైన సాధనలు. మరి ఈ యొక్క తపస్కాలంలో మనం కూడా శోధనలు జయించడానికి, మనం కూడా సైతాను ఓడించడానికి, సైతాను తంత్రములన్నిటినీ జయించడానికి ఈ రెండు చాలా ముఖ్యమైన సాధనాలు. అందుకే ఈనాటి పరిశుద్ధ గ్రంథ పట్టణాలు కూడా మొదటి పట్టణంలో దేవుని యొక్క వాక్కును గురించి, సువార్తలో ప్రార్థన గురించి మనం వింటున్నాం. యేసు ప్రభువే తెలియజేస్తున్నాడు మనం ఏ విధంగా ప్రార్థన చేయాలో ఈరోజు మనకందరు కూడా చక్కగా నేర్పిస్తున్నాడు. ప్రార్థన అంటే మన దేవునితోటి మనం సంభాషించటం, దేవునితో మనకున్న సన్నిహిత సంబంధాన్ని పటిష్టం చేసుకోవటం. పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. మనకు ప్రభుకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధం, పర్సనల్ రిలేషన్షిప్ని ఈ యొక్క ప్రార్థన ద్వారానే మనం అలవర్చుకుంటుంటాము. మరి ఈ యొక్క ప్రార్థన ద్వారా మరి ద్రాక్షవల్లికి రెమ్మలకు మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో అలాంటి సంబంధాన్ని కూడా మనం దృఢపరచుకుంటున్నాము. మరి మన ప్రార్థనకు వచ్చినప్పుడు ఎలాంటి మనస్థితితో రావాలో కూడా ప్రభు మనకు తెలియజేసిన. ప్రార్థనకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనము తగ్గించుకోవాలి. మనం ఏమి లేని వారం మనం గుర్తించుకోవాలి, మనకు బలహీనతలను గుర్తించుకోవాలి. ప్రభువా, నేను బలహీనుడను, నీ మీద ఆధారపడి జీవిస్తున్నానని దేవుని యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి జీవించాలి. ప్రతి ఒక్కరం కూడా ప్రతిసారి దేవాలయానికి వచ్చినప్పుడు, ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మొట్టమొదటి మనం చేయవలసింది మనము తగ్గించుకొని దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి జీవించినప్పుడు, దేవుని యొక్క శక్తి సామర్థ్యములను గుర్తించినప్పుడు మన యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తుంటాడు. అదే సువార్తలో మనం చూస్తున్నాము. సుంకరుడు, పరిసేయుడు ప్రార్థన చేసినప్పుడు ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించాడంటే ఆ సుంకరుని యొక్క ప్రార్థననే ఆలకించాడు. సుంకరుడు తన్ను తాను తగ్గించుకున్నాడు, తాను పాపి అని గుర్తించాడు, బలహీనుడని గుర్తించి బలవంతుడైన దేవుని మీద ఆధారపడి జీవించాడు. కానీ పరిసేయుడు గర్వంతో, అహంకారంతో, తాను నీతిమంతుడని గర్వంతో, అహంకారంతో మెలిగాడు కాబట్టి అతని ప్రార్థన దేవుడు ఆలకించాడు. కాబట్టి మొట్టమొదటిగా మనము దేవుని యొక్క సాన్నిధ్యానికి వచ్చినప్పుడు మనము తగ్గించుకోవాలి. మరి ప్రభు నేర్పిస్తున్నాడు ఏ విధంగా ప్రార్థన చేయాలో ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. మొదటిగా మనల్ని సృష్టించిన దేవుని నామాన్ని స్తుతించి మహిమపరచాలి. మొట్టమొదటిగా మన దేవాలయానికి వచ్చినప్పుడు, ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మనం సృష్టించిన తండ్రి అయిన దేవుని నామాన్ని స్తుతించి మహిమపరచాలి. అదే ప్రభు నేర్పిన ప్రార్థనలో మొదటి భాగంలో, తండ్రి నీ నామము స్తుతింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక అని మొదటి భాగంలో మొట్టమొదటిగా దేవుని నామాన్ని స్తుతించాలని, దేవుని నామాన్ని మహిమపరచాలని, దేవుని ఎల్లప్పుడూ పొగుడుకుంటూ ఆయన మీద ఆధారపడి జీవించాలని మొట్టమొదటిగా మనం చేయవలసిన పని. ఇక రెండో భాగంలోనే మన యొక్క అవసరాలను కోసం మనం ప్రార్థన చేయాలి. మరి ఈనాడు మనం విన్నటువంటి ప్రభు నేర్పిన ప్రార్థనలో రెండో భాగంలోనే మనకు కావాల్సిన అవసరముల కోసం మనం ప్రార్థన చేస్తున్నాము. ఏ అవసరాల కోసం ప్రార్థన చేస్తున్నామంటే మన అనుదిన ఆహారం కోసం, శారీరక ఆహారము, మానసిక ఆధ్యాత్మిక ఆహారం కోసం ప్రార్థన చేస్తున్నాము. మన పాపాలను క్షమించమని మనం ప్రార్థన చేస్తున్నాము. మనల్ని ఈ లోక దుష్ట శక్తుల నుండి, సకల శోధన నుండి కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాము. మొట్టమొదటిగా మనం చేయవలసింది దేవుని నామాన్ని స్తుతించటం, అటు తర్వాతనే మనకు కావాల్సిన అవసరాల కోసం ప్రార్థన చేయటం. అందుకే ప్రభు పదే పవిత్ర గ్రంథంలో తెలియజేస్తున్నాడు, మీరు ప్రార్థన చేయడానికి వచ్చిన మొదటగా దేవుని రాజ్యాన్ని వెదకండి. సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మొదటిగా
దేవుని రాజ్యాన్ని వెదకండి. దేవుని రాజ్యాన్ని మీరు వెతికినప్పుడు, దైవిక విషయాల గురించి ప్రార్థన చేసినప్పుడు, దేవుని నామాన్ని స్తుతించినప్పుడు మిగతా అవసరాలన్నీ కూడా దేవుడు మీకు ఏదో ఒక విధముగా అందచేస్తాడు. మరి సాలమోన్ రాజును కూడా చూడండి, ఆయన జీవితాన్ని పరిశీలించినట్లయితే దేవుడు దర్శనమిచ్చింది తానికి ఏమి కావాలని కోరుకున్నప్పుడు ఈ లోక శారీరక సుఖ సంపదల కోసం, ఈ లోక రాజ్య వైభవముల కోసం సాలమోన్ రాజు ప్రార్థన చేయలేదు. ఆయన ప్రార్థన చేసింది దైవ జ్ఞానం కోసం, దైవిక జ్ఞానం కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ దైవ జ్ఞానంతో పాటు మిగతా అవసరాలన్నీ కూడా, ఈ లోక సిరి సంపదలన్నిటిని కూడా, రాజ వైభవములన్నిటిని కూడా దేవుడు ఆయనకు ప్రసాదించాడు. ఎందుకంటే ఆయన మొట్టమొదటిగా దైవ జ్ఞానం కోసం ప్రార్థన చేశాడు. సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ టు అస్ అనే అదే విధముగా మరి మన జీవితంలో కూడా అలాంటి మనస్తత్వంతో దేవుని ధ్యానానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా దైవిక విషయములను గురించి మనం ప్రార్థన చేయాలి. అందుకే సువార్తలు కూడా మనం వింటున్నాం. ఈనాటి సువార్తలో మీకు ఏమి కావాలనో మీరు అడగక మునిపే మీ తండ్రి అయిన దేవుడు మీకు అనుగ్రహించును. మీరు అడగక మునిపే మీ తండ్రి అయిన దేవుడు ఎరిగి ఉన్నాడు. మీరు అడగక మునిపే ఏ సమయాల్లో ఏ అవసరాలు కావాలో మీ తండ్రి అయిన దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మొదటిగా దేవుని నామాన్ని స్తుతించండి. అటు తర్వాతనే దేవుడు మీ యొక్క అవసరాలు మీరు అడగక మునిపే దేవుడు మీకు అందచేస్తాడు. కాబట్టి మరి అలాంటి మనస్తత్వంతో ప్రార్థన చేయాలని ఈ యేసు ప్రభు ఈరోజు మనకందరికి కూడా నేర్పిస్తున్నాడు. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మన ప్రార్థన నిజంగా ఫలించాలంటే మనం ఇతర పాపములను క్షమించని ఎడల పరలోకమందలి మన తండ్రి మన పాపములను క్షమించడని సత్యాన్ని కూడా ప్రభు ఈరోజు తెలియజేస్తున్నాడు. మనము దేవుని చేత మెప్పు పొందాలన్నా, దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందాలన్నా, దేవుని చేత క్షమాభిక్షను పొందాలన్నా మొట్టమొదటిగా మనం ఇతరులను క్షమించాలి. ఇతరులను క్షమించలేకుండా దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందలేము. ఇతరులను క్షమించలేకుండా దేవుని నుండి మన పాప మన్నింపు పొందలేము. మనం నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలన్నా, దేవుని యొక్క పాప క్షమాపణ పొందాలన్నా, దేవుని యొక్క దీవెనలు పొందాలన్నా మొట్టమొదటిగా మనం ఇతరులతోటి సమాధానంగా ఉండాలి. ఇతరులను క్షమించాలి. ఇతరులను క్షమించలేనప్పుడు మనం ఎన్ని ప్రార్థనలు చేసినా వ్యర్థమే. మరి ఎన్నిసార్లు గుళ్ళోకి వచ్చి మొక్కుబళ్ళు చేసుకున్నా, ప్రార్థనలు చేసుకున్నా, మరి మన మనసులో పగ ద్వేషాలు పెట్టుకొని ఎన్నిసార్లు ప్రార్థన చేయడానికి వచ్చినా నిష్ప్రయోజనమే. దేవుడు మన పాపాలు క్షమించడనే సత్యాన్ని కూడా ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. అందుకోసమే ఒక పర్యాయం యేసు ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నీవు బలిపీఠ సన్నిధికి వచ్చినప్పుడు, నీవు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు, నీవు కానుకలు సమర్పించడానికి వచ్చినప్పుడు, ఒకవేళ నీ మనసులో నీవు పగవారి ఎడల, ఒకవేళ నీ విరోధుల ఎడల నీకు శత్రుత్వం ఉన్నట్టయితే, నీ విరోధులు నీ ఎడల పగగా ఉన్నట్టయితే, నీవు ఇతరుల ఎడల పగగా ఉన్నట్టయితే మొట్టమొదటిగా వెళ్ళి నీ తోటి సహోదరులతో సమాధానపడు, సఖ్యపడు. అటు తర్వాత నువ్వు వచ్చి నీ కానుకలు సమర్పించు. అటు తర్వాత నువ్వు వచ్చి నువ్వు ప్రార్థన చేయి. నీ తోటి సహోదరులతో సఖ్యపడకుండా, సమాధాన పడకుండా నీవు నా దగ్గరికి వచ్చినట్టయితే ఎలాంటి ప్రయోజనం లేదని కూడా ప్రభువే స్పష్టంగా తెలియజేశాడు. మరి మనం కూడా ప్రతిసారి దేవాలయానికి వచ్చినప్పుడు మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఎలాంటి మనసుతో వెళ్తున్నాము? మన తోటి సహోదరులతో మనం సమాధానంగా ఉంటున్నామా? మన తోటి సహోదరుల మీద పగ ద్వేషాలతో జీవిస్తున్నామా? అలా చేసినట్టయితే మనం దేవాలయానికి వెళ్ళిన వ్యర్థమే అని గుర్తుంచుకోవాలి. ముందుగా మన తోటి సహోదరులతోటి సమాధాన పడాలి, సఖ్యపడాలి, సమాధానంతో జీవించాలి. వారిని మనం క్షమించాలి. వారిని మనం ఎంత ఎక్కువగా క్షమిస్తే దేవుడు అంత ఎక్కువగా మనల్ని కూడా క్షమిస్తుంటాడు. మనం వారిని ఎంత ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు మనల్ని అంత ఎక్కువగా ప్రేమిస్తాడనే విషయాన్ని తెలుసుకొని మనము ప్రభు దగ్గరికి వచ్చే ముందు మన తోటి సహోదరులతోటి సమాధానంగా సఖ్యపడి సమాధానంగా ఉండాలని ప్రభు చెప్పిన విషయాన్ని గుర్తించుకొని మనం ఎల్లప్పుడూ కూడా మన తోటి సహోదరులతోటి సఖ్యపడుదాము. మరి ఈనాటి మొదటి పట్టణంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని గురించి, దాని యొక్క శక్తి ప్రభావం ఎలా ఉంటుందో యెషయా ప్రవక్త తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మరి వానతోటి మంచుతోటి పోలుస్తున్నాడు. వాన మంచు మనకు తెలుసు, ఆకాశం నుండి అది దిగి వచ్చినప్పుడు అది భూమిని తడుపుతుంది, భూమిలో మార్పుని తెస్తుంది. అది భూమిలో మార్పు చేయకుండా వృధాగా ఆ వర్షం కానీ, నీరు కానీ, మంచు కానీ వృధాగా వెళ్ళిపోదు. ఏదో ఒక విధమైన మార్పు భూమిలో తెస్తుంది, భూమిని తడుపుతుంది, భూమిలో మార్పు తెస్తుంది, భూమిలో విత్తబడిన మరి విత్తనము మొలకెత్తే విధముగా చేస్తుంది. అది వృధాగా పోదు. అదే విధముగా దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట కూడా దాని సంకల్పము నేర్చును. అదే విధముగా దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా నెరవేరుస్తుంది. ఏ విధముగా అయితే కురిసిన నీరు భూమిని తడుస్తుందో దేవుని యొక్క వాక్కు కూడా మన జీవితాలను తడుపుతుంది.
దేవుని యొక్క వాక్కు కూడా మన జీవితాలను, మన హృదయాలను తడుపుతుంది. నీరు, వర్షము ఏ విధంగా భూమిని తడిపి దానిలో మార్పు తెస్తుందో దేవుని యొక్క వాక్ కూడా మన హృదయాన్ని తడుపుతుంది, మన మనస్సును తడుపుతుంది, మన హృదయాన్ని తాకుతుంది, మన మనస్సును తాకుతుంది, మనలో ఏదో ఒక విధమైన మార్పును తెస్తుంది. అలా మార్పు చేయకుండా వృధాగా దేవుని యొక్క వాక్కు వెళ్ళదనే సత్యాన్ని ఈనాటి ఈనాడు యెషయా ప్రవక్త మనకు తెలియజేస్తున్నాడు. ఈ యొక్క వాక్యాన్ని ఆనాటి ఇజ్రాయెల్ ప్రజలకు ప్రకటించున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు మరి ఆ కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు, నిరాశ నిస్పృహతో కుంగిపోయినప్పుడు యెషయా ప్రవక్త వారి మధ్యకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని వినిపించాడు. దేవుని యొక్క వాక్యం ఎంతో శక్తివంతమైనది అని ఊరట పలుకులు పలికి ఉన్నాడు. వారికి ఊరటనిచ్చింది. అదేవిధంగా దేవుని యొక్క వాక్కు మనకు ఊరటనిస్తుంది. దేవుని యొక్క వాక్కు మనకు వెలుగునిస్తుంది. దేవుని యొక్క వాక్కు మనకు శక్తినిస్తుంది. దేవుని యొక్క వాక్కు మనకు బలాన్ని ఇస్తుంది. అది మనలో మార్పునిస్తుంది. మరి ఆ యొక్క మార్పు కలగాలంటే మనం ఏ విధంగా దేవుని యొక్క వాక్కును వినాలంటే మంచి హృదయముతో మనం వినాలి. మన హృదయము సారవంతమైన నేలగా ఉండాలి. ఏ విధంగా అయితే ఉపమానంలో యేసు ప్రభు తెలియజేసినాడు, విత్తువ అనే యొక్క ఉపమానంలో తెలియజేశాడు. ఏ విత్తనమైతే సారవంతమైన భూమిలో పడ్డదో అదే నూరంతలుగా ఫలించింది. మరి ఈరోజు దేవుని యొక్క వాక్కు మనలో ఫలించాలంటే మన హృదయం ఒక సారవంతమైన నేలగా మారాలి. ఒక సారవంతమైన హృదయంగా, మృదుమైన హృదయంగా ఉండాలి. అప్పుడే దేవుని యొక్క వాక్కు మనలో ఫలిస్తుంది. 100 60 ఫలిస్తుందని సత్యాన్ని కూడా ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినటం మాత్రమే కాకుండా దాని ప్రకారం మనం జీవించాలి. దేవుని యొక్క వాక్యానుసారం మనం జీవించాలి. దేవుని యొక్క వాక్యానుసారం జీవించినప్పుడు మన జీవితంలో మనకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆ వాక్కు బలం మనలో ఉంటుంది. ఆ వాక్కు బలం ద్వారా మనం దేన్నైనా సాధించగలుగుతాము. యేసు ప్రభు కూడా తాను శోధింపబడినప్పుడు ఆ యొక్క దైవ వాక్కు అనే ఖడ్గంతో ఆ శోధనలన్నింటినీ జయించాడు. మరి మనం కూడా ఈ యొక్క తపస్కాలంలో ఆ దైవ వాక్కును పదే ధ్యానిస్తుండాలి, పదే పఠనం చేస్తుండాలి. ఆ దైవ వాక్కు మనకు బలాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది. ఆ యొక్క దైవ వాక్కు అనే బలంతో ఈ లోక దుష్ట శక్తులన్నింటినీ ఓడించి ధైర్యంగా ముందుకు నడుస్తుండాలి. ఆ వాక్కు బలంతో దేవునికి మనకున్న సన్నిహిత సంబంధాన్ని మనం పటిష్టం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభువే తెలియజేస్తున్నాడు, మానవుడు రొట్టె వల్ల మాత్రమే జీవించలేడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట ద్వారా జీవిస్తాడు. నిజంగానే దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట, ఈ యొక్క బైబిల్ గ్రంథంలో పలికిన ప్రతి మాట ద్వారా మనకు జీవితం జీవించబడుతుంది. మన జీవితం ఆధారపడి ఉంటుంది. కానీ ఈ లోక ఆహారం మీద కాదు, పరలోక సంబంధమైన ఆ దేవుని యొక్క వాక్కు బలంతో మనము జీవించగలుగుతాం. కాబట్టి ఆ దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించాలి, ఆలకించాలి, పఠించాలి, ధ్యానించాలి. దాని ప్రకారము మనము జీవించాలి. చూడండి, అలనాడు శతాధిపతి కూడా, సేవకుడు కూడా దేవుని యొక్క వాక్కునందు గాఢమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ప్రభు, నీవు నా ఇంట ప్రవేశించడానికి నేను యోగ్యుడని గాను, నీవు ఒక మాట పలికిన నా సేవకుడు స్వస్థత పొందుతాడని శతాధిపతి గాఢమైన విశ్వాసాన్ని దేవుని యొక్క వాక్కునందు వ్యక్తం చేశాడు. అతని యొక్క విశ్వాసమే అతని సేవకుని స్వస్థత చేకూర్చింది. అదేవిధంగా ప్రతిసారి కూడా మనము దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడు, దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు ఆ శతాధిపతి పలికిన పలుకులు కూడా మనం కూడా అదే విధంగా పలుకుతున్నాము. అయితే మనం ఎంత విశ్వాసంతో పలుకుతున్నామని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏలినవారా, మీరు నా ఇంట ప్రవేశించటకు, ఏలినవారా నీవు నా హృదయంలో ప్రవేశించటకు నేను యోగ్యుడని గాను, మీరు ఒక మాట పలికిన చాలు నేను ఆరోగ్యవంతుడను, నీవు ఒక మాట పలికిన చాలు నేను ఆశీర్వాదం పడుతాను, నీవు ఒక మాట పలికిన చాలు నా కుటుంబం దీవింపబడుతుందని అలాంటి విశ్వాసంతో ప్రభు సాన్నిధ్యానికి రావాలి. ప్రభు యొక్క సాన్నిధ్యంలో వచ్చి ప్రార్థన చేయాలి, దివ్య సప్రసాదంలో పాల్గొనాలి, దేవాలయానికి రావాలని ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, వినమ్ర హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో ఈ యొక్క తపస్కాలంలో ప్రభు యొక్క సాన్నిధ్యానికి వచ్చి మనము తగ్గించుకొని దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి జీవించుదాము. దేవుని యొక్క వాక్యం నందు విశ్వాసం ఉంచి, ప్రభు నీ యొక్క వాక్యం నాకు దీపంగా ఉండాలి, నీ యొక్క వాక్యమే నాకు వెలుగుగా ఉండాలని ఆ యొక్క వెలుగు బాటలో ప్రతినిత్యము పయనించడానికి, ఈ లోక దుష్ట శక్తులన్నింటి కూడా ఓడించడానికి ప్రభు యొక్క తోడ్పాటు మనకు ఎల్లప్పుడూ ఉండాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా వేడుకోవాలి. పునీత అంతోని వారి యొక్క జీవితంలో కూడా ఈ యొక్క ప్రార్థన, దైవ వాక్కు అనే శక్తివంతమైన సాధనలు ఎంతగానో ఆయనకు ఉపయోగపడినవి. ప్రార్థన ద్వారా దేవునితో సఖ్యమై జీవించాడు. దేవుని యొక్క శక్తిని, బలాన్ని పొంది అనేక మహిమలు చేసి ఉన్నాడు. ఆ దివ్య వాక్కు అనే ఖడ్గంతో
దివ్యవాక్యాన్ని బలంతో ఆయన ధైర్యంగా జీవించి అనేక అద్భుతాలు చేయగలిగి ఉన్నాడు. మరి ఆ యొక్క దైవవాక్కు ప్రార్థన జీవితం మనలో ఉంటే మనం కూడా దేనైనా సాధించగలదనే విషయాన్ని తెలుసుకొని ఆ పునీత అంతోని వారి అనుచరులుగా మన యొక్క జీవితం కూడా ధన్యవంతం కావాలని ఈ యొక్క దివ్య బలి పూజలో వేడుకుందాము. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమో దేవా సంధించుమయా, స్వీకరించుమో దేవా సంధించుమయా. సదయా నీ ప్రేమలో మము నిల్పుమయా, సదయా నీ ప్రేమలో మము నిల్పుమయా. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. ఈ యొక్క ఉద్దేశాలను కూడా ఈ యొక్క అప్పద్రాక్షరసంతో పాటు దేవుని సమర్పించుకుందాము. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి అలపితైన సర్వేశ్వరునికి ప్రీతికరమట్లా ప్రార్థించండి. వారు వారి నమస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తెలుసుకు యొక్కయు ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సృష్టికర్త అయిన ఓ సర్వేశ్వర, నీవు ఎంతో ఔదార్యంతో అనుగ్రహించిన ఈ దానముల నుండి మేము సమర్పించు అర్పణలను అనురాగంతో స్వీకరింపము. మా శారీరక ఉపవాస పోషణ కొరకు నీవు మాకు దయచేసిన ఈ వస్తువులను మా నిత్య జీవమునకు సాధనములుగా మార్చుమని మనసారా వేడుకొనిచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతోనుందురుగాక, నీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడిని ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా పావన పిత సర్వశక్తి నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయ నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును మాకు బహూకరించితివి. ఈ తపస్కారమందు మేము క్రమం తప్పిన కోరికల నుండి విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు పూజించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి అందు మనస్సులను కేంద్రీకరించకుండా సుస్థిరమైన వాటి అందే మా మనస్సులను లగ్నం చేయ ప్రేరేపించుతున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరంతరము మేము నీ స్తుతిగానము పాడుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకముల్ మీ మహిమాతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే.
కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబతిమాలుకొంచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధగమనే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేస్వా మీ మనమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చుటకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మన్నమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సమకమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుకొంచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతను వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకమంచుకునము. మా ఫ్రాన్సిస్ జగదులను, మా తుమ్మ బాలాపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుడు. ఉత్థానమునమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. ముఖ్యంగా ఈనాటి దివ్య బలిపూజలో సమర్పించిన ఆత్మలను నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కనితలు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అంతోని వారితోను, ఆదుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్యజీవంలో భాగం దయచేయుడు. అప్పుడు వారితో కలిసి నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి అలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవమహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభు నేర్పిన ప్రార్థనను భక్తితో విశ్వాసంతో ప్రార్థించుదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపము పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపను పరిహరించడం ద్వారా
మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకం యొక్క పాపను పరిహరించడం ద్వారా మాకు సమాధానం దయచేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తువాన్ని లోకమేశ్వరముక్త మాకు తీర్పుగా అనుకరణగా ఉండక నీ కనుకను బట్టి నా ఆత్మచలనకు భద్రతగా ఔషధంగా ఉండనుగా. ఇదిగో క్రీస్తు ప్రభు సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడువారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. ఎలిన వారా, మీరు నా ఇంట ప్రవేశించకు నేను యోగ్యుడనుగాను. మీరు ఒక మాట పలికిన నేను ఆరోగ్యము పొందుదును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవనను కాపాడునుగాక. ఆమేన్. మధురమే ఈ విందు పరమాత్ముని వరవిందు. మధురమే ఈ విందు పరమాత్ముని వరవిందు. ద్రాక్షవల్లిని నేనే అనుచు నాలో తీగలు మీరనుచు కనులు మనలను ఐక్యము చేసే ఫలింపచేయును ఈ విందు. ద్రాక్షవల్లిని నేనే అనుచు నాలో తీగలు మీరనుచు కనులు మనలను ఐక్యము చేసే ఫలింపచేయును ఈ విందు. జీవము తానై ఫలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయను మనకు. మధురమే ఈ విందు పరమాత్ముని వరవిందు. మధురమే ఈ విందు పరమాత్ముని వరవిందు. పునీత అంతోని వారి ప్రార్థన. పునీత అంతోని వారా, మీ సహాయము కోరి మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. మా విన్నపమును కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరములు ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా మాకు తప్పక సహాయం లభిస్తుంది. మన కోరిక తెలియచేయండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రీస్టుగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించునట్లును ఆచరించునట్లును సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు, అనాథలను ఆదరించుటకు శక్తినివ్వండి. పాప మార్గము వదలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లుగా దీవించండి. ప్రతిదినము స్వార్థ విలువల ప్రకారము జీవించుటకు, అన్ని వేళలా దైవ చిత్తానుసారము ప్రవర్తించుటకు మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించినట్లుగా ఆశీర్వదించండి. ఆమెన్. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్టు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి.
దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో ఇప్పుడును సదాకాలం నీకే స్తోత్రం కలుగును గాక. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. అద్భుత శక్తిగల అంతోని వారా మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యము ద్వారా లోకాశలను మేము ఆధీనములో పెట్టుకొని స్వర్గపు వస్తువులను ప్రేమించుటను అభ్యసించుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతోనుందరుగాక. నీ ఆత్మతోనుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా 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 మామర విను మరియమ్మా, మామర విను మరియమ్మా. అమ్మా అమ్మా